హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీలో భాగంగా భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిలో సిఎస్ఓ అంచనాల ప్రకారం విస్తరించిన భూస్వరూపాలను జతపరచండి. చూడండి, సిఎస్ఓ అంచనాల ప్రకారం విస్తరించిన భూస్వరూపాలను జతపరచండి. చూడండి, ఇక్కడ భూస్వరూపాలు ఈవైపు శాతం ఇచ్చాడు. భూస్వరూపాలు శాతాన్ని జతపరచమన్నాడు. పర్వతాలు ఎంత శాతం ఉన్నాయి, కొండలు, పీఠభూములు, మైదానాలు ఎంత శాతం ఉన్నాయో జతపరచమన్నాడు. ఈవైపు శాతాలు ఇచ్చాడు. చూడండి, భూస్వరూపాలు శాతాలు ఎంత శాతంలో ఉన్నాయి, ఎంత శాతంలో విస్తరించి ఉన్నాయో జతపరచమన్నాడు. ఇక్కడ సరైన జత ఒకసారి చూద్దాం. సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరికాని వాక్యాన్ని అడిగాడు. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ABCD అనే స్టేట్మెంట్లలో ఏది సరిగా లేదు. భౌతిక స్వరూపాల్లో భాగంగా ఖండాలు, మహాసముద్రాలు మొదటి తరగతి భూస్వరూపాలు, కొండలు, పర్వతాలు, పీఠభూములు రెండవ తరగతి భూస్వరూపాలు, సముద్ర తీర మైదానాలు, గార్జులు, కాన్యాన్లు మూడవ తరగతి భూస్వరూపాలు, అగ్నిపర్వతాలు, ఖండ పర్వతాలు మూడవ తరగతి భూస్వరూపాలు. వీటిలో సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు. సరికాంది అడిగాడు. ఇక్కడ ఆన్సర్ సరికాంది చూస్తే అగ్నిపర్వతాలు, ఖండ పర్వతాలు మూడో తరగతి భూస్వరూపాలు అనేది సరికాంది. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. చూడండి, కింది వాటిని జతపరచండి. నదుల మధ్య హిమాలయాల విస్తరణ గురించి. హిమాలయాలు, నదులు. చూడండి, హిమాలయాలు ఈవైపు పంజాబ్ హిమాలయాలు, కుమవాన్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు. ఈవైపు నదులను ఇచ్చాడు. సట్లేజ్, కాళీ, సింధు, సట్లేజ్, తిస్తా, బ్రహ్మపుత్ర, కాళీ, తిస్తా. వీటిని జతపరచమన్నాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిలో ట్రాన్స్ హిమాలయాలకు. చూడండి, ట్రాన్స్ హిమాలయాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని అడిగాడు. ఇక్కడ ABCD స్టేట్మెంట్లో ట్రాన్స్ హిమాలయాలకు సంబంధించి సరికాంది ఏది అని అడిగాడు. ట్రాన్స్ హిమాలయాలను ఆఫ్ఘనిస్తాన్లో హిందూరాజ్, హిందూకుష్ హిమాలయాలుగా పిలుస్తారు. ట్రాన్స్ హిమాలయాలను పాకిస్తాన్లో కిర్తార్, సులేమాన్ హిమాలయాలుగా పిలుస్తారు. ట్రాన్స్ హిమాలయాలను టిబెట్లో కున్ లున్ షాన్, టియాన్షా హిమాలయాలుగా పిలుస్తారు. ట్రాన్స్ హిమాలయాలను చైనాలో కైలాస్ హిమాలయాలు అంటారు. వీటిలో ఏది సరిగా లేదు, సరికాంది అడిగాడు. చూడండి, సరికాంది అని అడిగాడు. సరికాంది కనుక చూస్తే CD స్టేట్మెంట్లు ఇక్కడ సరికావు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కనుమ రాష్ట్రం. ఈవైపు కనుమల్ని ఇచ్చాడు. అవి ఏ రాష్ట్రంలో కలవు అన్నాడు. బారాప్చల, లిపులేక్, నాతుల, బొమిడాల. చూడండి, ఈవైపు కనుమల్ని ఇచ్చాడు. ఈవైపు రాష్ట్రాలనిచ్చి జతపరచమన్నాడు. సరైన జత ఆప్షన్ 4 అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇచ్చిన వాటిలో సరైన స్టేట్మెంట్. చూడండి, ఇప్పటి వరకు రాంగ్ స్టేట్మెంట్స్ అడిగాడు. ఇప్పుడు సరైన వాటిని అడిగాడు. చూడండి, సరైన స్టేట్మెంట్లు గుర్తించమన్నాడు. మహాభారత్ పర్వత శ్రేణి ప్రధానంగా నేపాల్లో అధికంగా విస్తరించింది. ధౌలాధార్ పర్వత శ్రేణి హిమాచల్ ప్రదేశ్లో విస్తరించింది. ముస్సోరీ పర్వత శ్రేణి ఉత్తరాఖండ్లో అధికంగా ఉంది. నాగటిబ్బా పర్వత శ్రేణి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. వీటిలో సరైన స్టేట్మెంట్లు ఏవి అని అడిగాడు. సరైనవి కనుక చూస్తే మొదటి 3 ABC మాత్రమే సరైంది. నెక్స్ట్, పూర్వాంచల్ హిమాలయాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. చూడండి, పూర్వాంచల్ హిమాలయాలు రాష్ట్రం పేరు. చూడండి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ. ఇక్కడ పాట్కాయిభై కొండలు, లుషాయి కొండలు, జయంతియా కొండలు, మికిర్ కొండలు. పట్కాయిభం కొండలు, లుషాయి కొండలు, జయంతియా కొండలు, మికిర్ కొండలు. వీటిని జతపరమన్నాడు. చూడండి, హిమాలయాలకు సంబంధించి పూర్వాంచల్ హిమాలయాలకు సంబంధించి రాష్ట్రం పేరు ఇచ్చి జతపరచమన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచండి. రాష్ట్రం శివాలిక్ పర్వతం పేరు ఇచ్చాడు. చూడండి, ఈవైపు రాష్ట్రాలను ఇచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నేపాల్, జమ్మూ కాశ్మీర్. ఈవైపు శివాలిక్ పర్వతం పేరు దుద్వా, అభోర్, జమ్మూ, చురియా.
వీటిని జతపరచమన్నాడు. చూడండి, జతపరచమన్నాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాక్యాలను సరిచూడండి. చూడండి, స్టేట్మెంట్లు ఇచ్చాడు. మరలా ఈ స్టేట్మెంట్లో ఏది సరైంది చూడండి. ఏబీలు సరైనవా, సిడీలు సరైనవా, లేక సరికావా, ఏది సరికాదు, ఏది సరైందని అడిగాడు. చూడండి, ఇక్కడ కాదర్ నేలలను నవీన ఒండ్రు మైదానాలు అంటారు. బంగారు నేలలను పురాతన ఒండ్రు మైదానాలు అంటారు. బాబర్ నేలలంటే శివాలిక్ పర్వత పాదాల వద్ద విస్తరించిన భూభాగాలు. టరాయి నేలలు అంటే చిత్తడి భూములు. వీటిలో ఏవి సరైనవి, ఏవి సరికావు అన్నాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ అరావళి పర్వతాలకు సంబంధించి కింది వాక్యాలను చూడండి. సరైనవేవో సరికావేవో తెలపండి. చూడండి, అరావళి పర్వతాలకు సంబంధించిన ప్రశ్న ఇది. అరావళి పర్వతాలకు సంబంధించిన ప్రశ్న. అరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురుశిఖం. అరావళి పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన అవశిష్ట ముడవత పర్వతాలు. ఇవి ప్రసిద్ధి చెందిన K3 గనులు, రాగి నిక్షేపాలకు ప్రసిద్ధి. అరావళి పర్వతాల్లో ఉన్నతంగా ఉన్న ప్రాంతం మౌంట్ అబు. వీటిలో ఏవి సరైనవి, ఏవి సరికావు అని అడిగాడు. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా అరావళి పర్వతాలకు సంబంధించి సరైనవి. నెక్స్ట్ తూర్పు కనుమల్లో భాగంగా చూడండి, తూర్పు కనుమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరించిన కొండలను వాటి జిల్లాలతో జతపరచండి. చూడండి, తూర్పు కనుమలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరించిన కొండలను వాటి జిల్లాలతో పాపికొండలు, వెలికొండలు, మొగలరాజపురం కొండలు. చూడండి, పాపికొండలు, వెలికొండలు, మొగలరాజపురం. ఈ వైపు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, కడప, కృష్ణా, నెల్లూరు. ఇక్కడ సరైన జత చూస్తే సరైన జత ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాక్యంలో సరికాని దాన్ని గుర్తించండి. చూడండి, కింది వాక్యంలో సరికాంది అడిగాడు. చూడండి, చోటా నాగపూర్ పీఠభూముల్లో ఎత్తైన శిఖరం పార్శ్వనాథ్, వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం సద్భావన, తూర్పు హిమాలయాల్లో ఎత్తైన శిఖరం సారామతి, సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం బ్లూ మౌంటైన్. వీటిలో ఏది సరికాంది అన్నాడు. సరికాంది కనుక చూస్తే సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం బ్లూ మౌంటైన్ అనేది సరికాంది. నెక్స్ట్ కింది వాక్యాలను సరిచూడండి. చూడండి, ఇక్కడ చూడండి వాక్యాలు ఇచ్చాడు. ఇక్కడ ఈ వైపు వాక్యాలను ఇచ్చాడు. ఆ వాక్యాలు ఏవి సరిగినవి, ఏవి సరికావు అన్నాడు. చూడండి, పశ్చిమ కనుమలను కర్ణాటకలో బాబా బుడాన్ కొండలుగా పిలుస్తారు. పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో సహ్యాద్రి కొండలుగా పిలుస్తారు. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు తమిళనాడులోని నీలగిరి కొండల్లోని గుడలూరు వద్ద కలుస్తాయి. పశ్చిమ కనుమలు కేరళలో అన్నామలై కొండలుగా విస్తరించున్నాయి. వీటిలో ఏవి సరిగా ఉన్నాయి, ఏవి సరిగా లేవు అని అడిగాడు. ఆన్సర్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ తూర్పు తీర మైదానాలను జతపరచండి. చూడండి, తూర్పు తీర మైదానాలు రాష్ట్రాలను ఇచ్చాడు. చూడండి, ఇక్కడ రాష్ట్రం, ఈ వైపు తీర మైదానాలు రాష్ట్రాలను జతపరచమన్న. కళింగ తీరం, కోరమండల్ తీరం, కెనరా తీరం, వంగ తీరం. ఇక్కడ రాష్ట్రాలు ఇచ్చి జతపరచమన్నాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ ఇసుక దిబ్బలను వాటి ఆకారం ప్రకారం. చూడండి, ఇసుక దిబ్బలు వాటి ఆకారం ప్రకారం వివిధ రకాల పేర్లతో జతపరచండి. ఆకారం వాటి పేర్లతో జతపరచమన్నాడు. చూడండి, ఈ వైపు ఆకారం ఇచ్చాడు, ఈ వైపు పేర్లు ఇచ్చాడు. అరబ్బుల కత్తి, అర్ధచంద్రాకారం, అలల ఆకారం, కదిలే ఇసుక దిబ్బలు. ఈ వైపు పేర్లు ఇచ్చాడు. బార్కన్స్, సైప్, త్రయాన్స్, రిప్యూల్స్. వీటిని జతపరచమన్నాడు. చూడండి, ఆన్సర్ ఆప్షన్ 2 అనేది సరైన ఆన్సర్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కింది వాటిలో చూడండి, అండమాన్ నికోబార్. చూడండి, అండమాన్ నికోబార్ దీవుల గురించి సరైన వాక్యాలు అడిగాడు. చూడండి, అండమాన్ నికోబార్ దీవుల గురించి ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు. దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ దీవులను వేరు చేస్తుంది డంకన్ పాసేజ్. బారెన్ అగ్నిపర్వతం. చూడండి, బారెన్ అగ్నిపర్వతం మధ్య అండమాన్లో ఉంది. చూడండి, బారెన్ అగ్నిపర్వతం మధ్య అండమాన్లో ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో అతిపెద్ద దీవి మధ్య అండమాన్. అండమాన్ దీవులు నికోబార్ దీవులను వేరు చేస్తుంది 10 డిగ్రీల ఛానల్. 10 డిగ్రీల ఛానల్ వేరు చేస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సరైనవి అడిగాడు. ఆన్సర్ కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి అన్నారు. చూడండి,
ఇక్కడ జతపరచండి. ప్రాంతం, ఎత్తైన శిఖరం. ఈ వైపు ఎత్తైన శిఖరాలు, ఈ వైపు ప్రాంతం ఇచ్చాడు చూడండి. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండలు, సహ్యాద్రి కొండలు. ఈ వైపు శిఖరాలు ఇచ్చాడు. కల్సుబాయ్, దొడబెట్ట, అనైముడి, జిందగడ. వీటిని జతపరచమన్నాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాలను సరిచూడండి. ఏవి సరైనవో తెలపండి, ఏవి సరికావో తెలపండి. చూడండి, ద్వీపకల్ప పీఠభూమిగా 16.5 చూడండి 16.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. చూడండి, దీపకల్ప పీఠభూమి దాదాపు 16.5 లక్షల విస్తీర్ణం కలిగింది, చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఇది మన దేశంలో అతి పురాతనమైన నైసర్గిక స్వరూపం. చోటా నాగపూర్ పీఠభూమి ఈ ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా మధ్య ఉన్నతి భూములకు తూర్పు దిశలో విస్తరించింది. ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా దక్కన్ పీఠభూమి త్రిభుజాకారంలో విస్తరించింది. దీన్నే లావా పీఠభూమి అంటారు. వీటిలో ఏవి సరిగా ఉన్నాయి, ఏవి సరిగా లేవని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. కింది వాటిలో సరికానివి తెలపండి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికానివేవి? దాల్ఘాట్ ముంబైని నాసిక్ కలుపుతుంది. బోర్ఘాట్ ముంబై పూణేను కలుపుతుంది. రాజస్థాన్లో హల్దీఘాట్ అనేది పాలి రాజసమందల్ కలుపుతుంది. బనిహల్ పిరపంజల్ కనుమలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. వీటిలో సరికాంది ఏది అని అడిగాడు. సరికాంది గనక మనం చూస్తే ఇక్కడ బనిహల్ పిరపంజల్ కనుమలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయనేది సరికాంది. నెక్స్ట్, ప్రతిపాదన కారణాలు ఇచ్చి సరైనది ఏదో తెలుపమన్నాడు. చూడండి, ప్రతిపాదన. పశ్చిమ తీర మైదానం వెడల్పు క్రమంగా ఉత్తరం దక్షిణం వైపు తగ్గుతుంది. కారణం, మలబార్ తీర మైదానాన్ని ఒక నిమజ్జిత మైదానంగా పేర్కొంటారు. చూడండి, వీటిలో ఏది సరైంది, ఏది సరికాదు అన్నాడు. ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ప్రతిపాదన మరియు కారణం రెండూ సరైనవి. నెక్స్ట్, కింది ప్రవచనాల్లో థార్ ఎడారికి సంబంధించి సరైనవి తెలపండి. చూడండి, థార్ ఎడారికి సంబంధించి సరైనవి. దేశానికి వాయువ్య ప్రాంతంలో 2 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. థార్ ఎడారి అనేది ఎర్గ్ స్థలాకృతి ఎడారిలో కలదు. వీటిలో థార్ ఎడారికి సంబంధించి సరైనవేవి అన్నాడు. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, షిల్లాంగ్ పీఠభూమి ఏ కొండలో విస్తరించి ఉంది? షిల్లాంగ్ పీఠభూమి ఏ కొండలో విస్తరించి ఉంది? ఆన్సర్ కాశీ కొండలు. నెక్స్ట్, హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? చూడండి, హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్, కింది వాటిలో భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు: దేశ భూభాగ ఉనికి, అక్షాంశాల విస్తరణ, సముద్ర సామీప్యత, హిమాలయాల వ్యవస్థ, ఋతుపవన వ్యవస్థ, అరేబియా సముద్రంలో ఏర్పడే చక్రవాతాలు. ఏవి భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు అని అడిగాడు. ఇక్కడ చూస్తే ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవి మొదటివి అనగా ABCDలు మాత్రమే భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్, శరత్ ఋతువు కింది ఏ మాసాల మధ్య కాల పరిమితి ఉంటుంది? చూడండి, శరత్ ఋతువు కింది ఏ మాసాల మధ్య కాల పరిమితి ఉంటుంది? చూడండి, ఆన్సర్ అశ్వయుజం మరియు కార్తీకం. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.